వ్యతిరేకంగా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో నిరసనకు దిగారు. అవినీతి అక్రమాలతో వైసీపీ నాయకులు చెలరేగిపోతున్నారని చంద్రమోహన్ విమర్శించారు. అక్రమ మైనింగ్ ని ఆపే వరకు సత్యాగ్రహం చేస్తానంటున్న చంద్రమోహన్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి చాలాసార్లు చెప్తున్నా కూడా అధికారులు స్పందించడం లేదంటూ, అలాగే భారతదేశంలోని అతి పెద్ద భారీ స్కాముల్లో ఒకటైన ఐరన్ ఓర్ కావచ్చు, అలాగే మధు కూడా తర్వాత నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద స్కాములు జరుగుతున్నాయని చెప్పి గత కొన్ని రోజులుగా చెప్తున్నారు. అయినా కూడా ఎక్కడ స్పందన లేదని చెప్పి, ఇక చేసేదేమీ లేదని చెప్పి టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష దిగారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఆయన ఏ విధంగా ఇక్కడ నిరసన దీక్ష చేయబోతున్నారని చెప్పి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు నిరసన చేపట్టారు, అసలు ఇది ఎంత కొనసాగుతుంది? నిన్న సాయంత్రం వచ్చాను. అంటే ఇది ఒక 20-25 డేస్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలో మేము వచ్చి 2-3 మిషన్లు మమ్మల్ని చూసి ఆపేసేసారు. మళ్ళీ మొదలుపెట్టారు. ఆ మైన్ ఓనర్ రెన్యువల్ కోసం ఆయన పెండింగ్ అప్లికేషన్ ఉంది, రుస్తుం మైన్. ఆయన హైకోర్టు అప్రోచ్ అయినాడు. 7వ తేదీ అంటే దాదాపు 10 డేస్ బ్యాక్ ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఆయనది చట్ట ప్రకారం ఆయనది ప్రాసెస్ చేయమని రెన్యువల్ అప్లికేషన్. అండ్ ఇల్లీగల్ మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని ఇచ్చింది. 10 డేస్ అయిపోయింది, ఎవరు ఒక్కరు వచ్చి రాలేదు. నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి మాతో మొరబెట్టుకున్నారు, ఇది కోర్టు ఆర్డర్ అయినా కూడా ఇట్టు ఉంది సార్ అని చెప్పి ఆ పాత మైన్ ఓనర్సు. మేము ఇక్కడికి వచ్చాము. 14 హిటాచీలు పనిచేస్తున్నాయి. 14 హిటాచీలు, దాదాపు 20-30 ట్రక్కులు పనిచేస్తున్నాయి. మేము వచ్చి ఆపాము. నేను నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ డీజీఎం అండ్ మైనింగ్, డైరెక్టర్ జనరల్ మైనింగ్, కలెక్టర్, ఎస్పీ అందరికీ మెయిల్ పంపించా, ఫోన్ చేసి మాట్లాడా ఎస్పీతో, కలెక్టర్తో. ఈ రోజుకి ఒక్కరు రాలేదు. అందుకనే సత్యాగ్రహం చేస్తాం. మొత్తం జిల్లాలో క్వార్జీ సిలికా నెలకి 100 కోట్ల దోపిడీ. పేరేం చెప్తున్నారు ఆయన, విజయసాయిరెడ్డి బ్రోకరేజీ భారతమ్మకి వెళ్ళిపోతుంది, లోటస్ పాండ్ అని భారతమ్మ పేరు వాడుతుంది. ఎవరు? మేం కాదు వాడేది, తెలుగుదేశం వాళ్ళు కాదు. ఆ వైసీపీ ఎవరైతే ఈ దోపిడీలు చేస్తున్నారో మేము పంపించాలా, లోటస్ పాండ్కి ఇన్ని కోట్లు పంపించాలా, సిలికాకింత, క్వార్జీకింత అని చెప్పేసి ఇక్కడ ఇది కాకాని గోవర్ధనరెడ్డి ఊరు పక్కన కూతవేటు పక్కన తోడేరు, ఇది వరదాపురం. ఇక్కడ ఇంత భారీ అంటే మైనింగ్ లీజ్ లేకుండా, ఒక పర్మిట్ లేకుండా, ఒక సీనరేజ్ ఛార్జ్ లేకుండా, ఒక రాయల్టీ కట్టకుండా, ఒక డెడ్ రెంట్ కట్టకుండా, ఎలాంటి సంబంధం లేకుండా దోపిడీ చేస్తుంటే మంత్రి కేజీఎఫ్ అని పేరు పెట్టారు మా వాళ్ళు. కాకాని గోవర్ధనరెడ్డి ఫ్యాక్టరీ అంట, కేజీఎఫ్ 3 అంట సినిమా. మీరు పోయి చూడండి, సినిమానే కనపడుతుంది ఇక్కడ. ఈ 20 రోజుల్లో 22 రోజుల్లో ఎంత ఎత్తేసారు, రోజుకి ఎంత వాళ్ళు చెప్తున్నారు, ఇంచుమించు 2000 టన్నులు పర్ డే, దాదాపు 4000 చిల్లర కోట్లంట. 4 కోట్ల చిల్లర ఒక రోజుకి. అక్కడ 4555 కోట్లు సిలికా ఇప్పుడు దాకా, 1035 కోట్లు ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఎంత కట్టారు కూడా తెలియదు, 1000 కోట్లే. ఇక్కడ క్వార్జీ అయితే ఈ తెల్ల బంగారం, దీనికి మార్కెట్లో రేట్ వచ్చింది. ఇది పరిస్థితి. అందుకనే ఇది ముఖ్యంగా ఎంత దోపిడీ జరిగి ఉండొచ్చు సార్ గత ఈ కొన్ని రోజులుగా చూసుకుంటే? ఇక్కడైతే రోజుకు ఒక 3-4 కోట్లు జరుగుతుంది. ఈ పక్కనే మరుపూర్లో స్టార్ట్ చేశారు, పక్కన సైదాపురం. మొత్తం క్వార్జీ నేను అనుకోవటం నెలకి 400-500 కోట్లు లేచిపోతుంది, నెలకి 400-500 కోట్లు. సిలికా ఇప్పటికి మొత్తం కలిసి 3 ఏళ్లలో 5000 కోట్లు వేసింది. మీరు అసలు పర్మిట్, లైసెన్సు, గవర్నమెంట్కి ట్యాక్స్, ఎవరైనా సరిగా రెంట్ కట్టకపోతే 10 times డెడ్ రెంట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు రెంటు లేదు, డెడ్ రెంట్ లేదు, డెడ్ లేదు, దోచుకోవటమే డైరెక్ట్గా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందంటారా? 100% అయిపోయింది. ఇది దేశంలో మనం విన్నది ఐరన్ ఓర్ నంబర్ 1, నంబర్ 2 కోల్ మధుకోడ, నంబర్ 3 క్వార్జ్ అండ్ సిలికా, 3 and 4. ఆయన పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం చేసి ఆయన మా జిల్లా సింహపూర్కి గడ్డని పుట్టించినాడు, నెల్లూరు జిల్లాని, ఆంధ్రప్రదేశ్ని. ఈ నెల్లూరు జిల్లాలో పుట్టాడు ఆయన పేరు పెట్టుకున్నాం. అటువంటి దీంట్లో మహానుభావులు బెజవాడ గోపాలరెడ్డి, ఏ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యలు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పుట్టిన గడ్డ ఈరోజు భారీ స్కాములు, దేశంలో భారీ స్కాములు నంబర్ 3 and 4 వచ్చేసింది. ఆ పేరు తెచ్చి మాకు పెట్టారు.
ఇక్కడ దోచుకొని పోతుండారు. అందుకనే ఆయన కాకానికి వద్దంటే రాజు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సామంతరాజు ఆయన కాబట్టి ఇద్దరు కలిసి బరి తెగించి దోచుకుంటుంటే డిపార్ట్మెంట్లు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, ప్రజల డబ్బులు జీతాలు తీసుకొని చివరగా మీరు ఈ నిరసన ఎంతవరకు కొనసాగించబోతున్నారు సార్? నా శక్తి ఉండేంత వరకు మేము అంత తేలిగ్గా ఈ సత్యాగ్రహం వదలకూడదని నిర్ణయించుకున్నా. వాళ్ళు పోలీసులు పంపించండి, రౌడీలు పంపించండి, ఏదో కొంచెం రౌడీ బ్యాచ్ తిరిగిపోయింది. రానిండి చూస్తాం, ఏమైతే దవుద్ది, ఏం కాదు, జైలుకి పంపిస్తారు లేకపోతే ఇంకేదైనా చేస్తారు, చేయని తేల్చుకుంటాం. ఇది ముఖ్యంగా జైలుకు పంపించినా వెనక్కి తగ్గేది లేదు. సత్యాగ్రహం అన్న మాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకంటే శాంతియుతంగా నిరసన చేసేదాన్ని సత్యాగ్రహం అంటారు. సో ఇప్పటికైతే భారీ దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీని నా శక్తినంత మేర అడ్డుకుంటా అని చెప్పి మాజీ మంత్రి సోమిరెడ్డి చెప్తున్న మాట. కెమెరామెన్